కనిపిస్తున్న రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మా రెగ్యులర్ అలర్ట్స్ పొందండి. మన పేరు మీద ఎవరన్నా హ్యాపీ బర్త్డే సాంగ్ చేసి పంపిస్తే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది. మన పేరుని ఎవరన్నా రకరకాలుగా డిజైన్లో రాసి మనకి సెండ్ చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది. అలాగే మన పేరుని లేకపోతే వేరే వాళ్ళ పేరుని వేరే వాళ్ళ హ్యాపీ బర్త్డే అయితే వాళ్ళకి మన హ్యాపీ బర్త్డే సాంగ్ని వారి పేరు మీద పంపిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. మన పేర్లని డీజే సాంగ్ లాగా మార్చే ఒక అప్లికేషన్ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం ముందుగా ప్లేస్టోర్ ఓపెన్ చేసి డిట్టి అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ముందుగానే యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాను. ఈ యాప్ ఇంటర్ఫేస్ సింపుల్గా ఈ విధంగా ఉంటుంది. ఓపెన్ చేయగానే మీకు ఒక చిన్న వీడియో ఈ విధంగా కనిపిస్తుంది. నెక్స్ట్ స్టెప్లో అప్లికేషన్ మనని లాగిన్ కోసం అడిగిద్ది. అయితే మనం లాగిన్ అవ్వకుండానే స్కిప్ చేసి యాప్లోకి ఎంటర్ అయిపోవచ్చు. ఈ విధంగా ఎంటర్ అయిన తర్వాత మనకి పైన వర్డింగ్ కనిపించింది. ఆ వర్డింగ్ని మనం తీసేసి మన ఇష్టం వచ్చింది మనం రాస్తే ఆ రాసిన దాన్ని ఈ యాప్ పాటలాగా మారుస్తుంది అనమాట. అయితే ఇక్కడ నేను యూటెక్ తెలుగు అని రాస్తున్నాను. మీ ఇష్టం వచ్చింది మీరు ఏమన్నా రాసుకోవచ్చు అనమాట. మనం ఇక్కడ ఎవరి పేరైతే రాయాలనుకుంటున్నామో వారి పేరుని ఒకటి లేదా దానికంటే ఎక్కువ సార్లు రాస్తే పాట లెంత్ ఎక్కువగా ఉంటుంది. చూసారుగా రాసిన దాన్ని ఈ విధంగా కన్వర్ట్ చేస్తున్నాను. మనం కన్వర్ట్ చేసిన పేరుని మనం కింద చూపిస్తున్న ఏరోల విధంగా మన పాటని సేవ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎవరికైనా సెండ్ చేయొచ్చు అనమాట. మన పాటని సేవ్ చేయాలంటే ఇక్కడ మధ్యలో కనిపిస్తున్న వైట్ బటన్ ఉంది చూడండి. ఆ బటన్ని మనం ఎంతసేపు అయితే ప్రెస్ చేసి పట్టుకుంటామో అంతసేపు మనం క్రియేట్ చేసిన సాంగ్ సేవ్ అవుతూ ఉంటుంది. చూసారా, మనం ప్రెస్ చేసి పట్టుకుంటే అక్కడ సేవ్ అవుతుంది. ఎప్పుడైతే మనం అది ప్రెస్ చేసి పట్టుకోవటం బటన్ని వదిలేస్తామో అప్పుడు రికార్డింగ్ ఆగిపోద్ది. ఈ విధంగా మనం మన పాటని రికార్డ్ చేసిన పాటని అంటే మనం పేరు రాసిన పాటని మన గ్యాలరీలో సేవ్ చేసుకొని మనం ఎవరికైతే పంపించాలనుకుంటున్నామో వారి పేరు మీద సాంగ్ని పంపించవచ్చు అనమాట. చూసారు, ఇక్కడ నేను యూటెక్ తెలుగు అని చెప్పి క్రియేట్ చేశాను. అంతేకాకుండా మీకు పాటలు ఇక్కడ కింద చాలా పాటలు మనకి ఇచ్చారు. ఆ పాటలు మనకి కొన్ని అయితే పర్చేస్ చేసుకోవాలి, కొన్ని అయితే ఫ్రీ ఉన్నాయి. అయితే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న పాటల్లో ఫ్రీగా ఉన్న ఎన్నో అవి వాడుకుంటే సరిపోద్ది, పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. బాటంలో మనకి హ్యాపీ బర్త్డే అని చెప్పి ఉంటుంది. హ్యాపీ బర్త్డే సాంగ్ని మనం ఎవరికన్నా హ్యాపీ బర్త్డే రోజు పంపించాలనుకుంటే ఆ సాంగ్ని మనం యూస్ చేసి ఇలా క్రియేట్ చేసి వాళ్ళ పేరు రాసి పర్టికులర్ పర్సన్కి మనం పంపించవచ్చు. మీకు ఈ విధంగా రెండో సాంగ్ని నేను క్రియేట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం డిట్టి అనే యాప్ని యూస్ చేసి మన పేరుని డీజే సాంగ్లా మార్చుకోవచ్చు మరియు బర్త్డే సాంగ్లా మార్చుకోవచ్చు. రకరకాల మ్యూజిక్స్ ఇక్కడ ఇచ్చిన ఈ మ్యూజిక్స్ని మనం యూస్ చేసి సాంగ్ని మన పేరుని రకరకాలుగా మార్చవచ్చు అనమాట. మన పేరుని సాంగ్లా క్రియేట్ చేయడం చాలా ఈజీ. పైన మనం కనిపిస్తున్న చోట మన పేరు అంటే మనకి ఏ పేరు కావాలో అది రాసి కింద రెడ్ బటన్ని మనం ప్రెస్ చేస్తే కనుక ఆటోమేటిక్గా మనకి సాంగ్ అనేది క్రియేట్ అవుతుంది. అప్లో కనిపిస్తున్న గ్రీన్ బటన్ని మనం ప్రెస్ చేస్తే కనుక మనకి సాంగ్ ఏది కావాలో అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సాంగ్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ లాగా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం ఈ యాప్ని యూస్ చేసి మనకు నచ్చిన పేర్లని ఇలా సాంగ్ రూపంలో క్రియేట్ చేయొచ్చు. ఇది చాలా ఈజీగా తయారు చేసి మనం వేరే వాళ్ళకి పంపించి వాళ్ళని మనం సంతోషపెట్టచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ యాప్ యూస్ చేయడంలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయటం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఈ యాప్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్ నుండి అయినా మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ వాడటంలో ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయటం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మీరు మా ఛానల్ని మొదటిసారిగా వస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. Thank you friends. Thank you for watching.